జార్జి గురించి మాట్లాడుకోవడమే కాదు, 52 ఏళ్ల తర్వాత కూడా జార్జిని మన గుండెల్లో నిలుపుకున్నాం. ఇక ముందు కూడా నిలుపుకునేటటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం. దానిలో భాగంగా కాస్తంత విషయం అప్పుడప్పుడు వస్తుంది, పోతూ ఉంది. ఏంటంటే జార్జ్ పేరు మీద ఒక గోల్డ్ మెడల్ పెట్టాలి. అలాగే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి జంపాల ప్రసాద్ పేరు మీద ఒక గోల్డ్ మెడల్ ఒకటి ఏర్పాటు చేయాలని. మూడవది ఆర్ట్స్ కాలేజీ పేరు మీద కూడా ఒకటి చేయాలి. అది ఎవరి పేరు మీద చేస్తాము అనేది మాట్లాడలేదు. అది అదొక పేరు మీద చేద్దాం. 3 గోల్డ్ మెడల్స్ జార్జి వర్ధంతి సందర్భంగా డిక్లేర్ చేస్తాము. దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా తదుపరి నెక్స్ట్ సమావేశము ఇంకా ఏ సందర్భం వచ్చేసినప్పుడు చెప్తాము. రెండవది ఏంటంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 నాటికి ఖచ్చితంగా ఇది ఒక రూపం ధరించేటటువంటి పని చేస్తాం ఖచ్చితంగా. అయితే ఇది ఎవరు చేయాలి ఏంటిది అనేటువంటిది అంటే, సరే మన మిత్రుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా 4 గ్రూపులు, ఆ విషయం మనం మాట్లాడుకోకుంటే మంచిది. ఎందుకనంటే 4 గ్రూపులుగా ఏర్పడడం ఆ విద్యార్థి నాయకులకి ఏమీ ఆనందంగా ఏం లేదు, నిజంగా కొంత బాధాకరంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ నలుగురిని బలవంతంగా ముడివేయడం అనేటటువంటిది కూడా సాధ్యం కాదు. అది ప్రాక్టీస్లో ఎట్లా చేద్దామనేటటువంటిది చేయడానికి మనం ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రాతిపదికలో భాగంగానే ఇప్పుడు ఈ గోల్డ్ మెడల్స్ ఏర్పాటు చేయాలనేటువంటిది ఒకటి. రెండవది, ఇప్పుడు జరుపుతున్నట్టుగానే ఈ గ్రూపు ఆ గ్రూప్ అనేటువంటి విషయం రాకుండా మనం జార్జి జరిపేటప్పుడు మాత్రం జార్జి మిత్రులు, జార్జి వారసులుగానే చేద్దాం. ఇక దాంట్లో వేరు వేరు పేర్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం దీన్ని కొనసాగించడానికి మిత్రులు మన నాగయ్య గారు, మన వినయ్ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ప్రొఫెసర్ గారితో కూడా సంప్రదించి దానికి ఒక రూపం ఇస్తాం. అది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈరోజు జార్జి వర్ధంతి సందర్భంగా ప్రతినబూరుతున్నాం. దానికి కొనసాగించడానికి మీ అందరి సహకారం కావాలి. వచ్చే సంవత్సరం నాటికి ఏప్రిల్ 14 నాటికి లోపలనే చేస్తాము. ఏప్రిల్ 14 నాటికి అవి డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంది. అవి లైబ్రరీలోనూ ఇంకో దగ్గర దొరుకుతాయి. వాటి రెండింటిని సందర్శించేటటువంటిది మాత్రం ఒక 2 మనుషులు లేదా 2 కంటే ఎక్కువ మనుషులు కలుసుకున్నప్పుడే అవి బయటకు వస్తాయి. వాటికి ఒక రూపం వస్తుంది. ఆ రూపం ఫలితమే మన విద్యార్థి ఉద్యమంగా రూపుదిద్దుకుంది. కాబట్టి ఇలాంటి చారిత్రక ప్రదేశాలు అనేటువంటి ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటుంది. అది జార్జి జీవితంలో బండ క్యాంటీన్ దగ్గరే అన్ని చర్చలు జరిగేవి. ఇప్పుడు ఇంతకు మునుపు మిత్రుడు చెప్పినట్టుగా పరస్పర పుస్తకాలు మార్చుకోవడం కాదు, ఆలోచనలు కూడా పంచుకోవడం అనేటటువంటిది ఇక్కడే జరిగింది. అంటే ఏదానికైనా ఆలోచన అనేటటువంటిది ప్రాతిపదిక. కాబట్టి మనం సరికొత్తగా ఆలోచించాలి, సరికొత్తగా మన మార్గాన్ని నిర్దేశించుకొని కొనసాగాలి. అదే మనం జాతికి ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళిగా మనం కొనసాగిద్దాం. ఇక ముందు కూడా కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.